2013లో వరదలు వచ్చినప్పుడు ప్రతిదీ నాశనమైంది. కేదార్నాథ్ ఆలయానికి మాత్రం ఏం జరగలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చి పడ్డ ఈ రాయి ఈ కేదార్నాథ్ ఆలయానికి అడ్డుగా నిలిచి పైనుంచి వస్తున్న మందాకిని రివర్ తాకకుండా కవచంలా పనిచేసింది. నేటికి ఈ రాయి కేదార్నాథ్ ఆలయం వెనుక ఉంది. అసలు ఎలా వచ్చి ఉంటుంది ఈ రాయి? ఇదంతా వింటే మనకి యాదృచ్ఛికమా లేదా దేవుడు ఆడిన వింత నాటకమా అని అనిపిస్తుంది. అండ్ ఇది చాలా రహస్యంగా మారింది. ఇన్ఫ్యాక్ట్ మనం మాట్లాడుకోవాలంటే ఈ ఆలయ నిర్మాణం మనుషులు నిర్మించలేరు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇంత పెద్ద పెద్ద రాళ్లతో ఎలాంటి ఆధునిక టెక్నాలజీ లేకుండా ఎలా నిర్మించగలరు? ఆశ్చర్యం కదా. ఇలాంటి ఆలయం మరొకటి ఈ ప్రపంచంలోనే లేదు. అద్భుతం ఏంటంటే జ్యోతిర్లింగాలు అనేవి ఈ ఆలయాలన్నీ కూడా రామేశ్వరం నుండి కేదారేశ్వరం వరకు భౌగోళికంగా ఒక సరళ రేఖలో 79 డిగ్రీలలో పొడవున్నాయి. ఇవన్నీ కలిసి సరళ రేఖలో ఉన్నాయి. ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా స్ట్రెయిట్ లైన్లో నిర్మించబడ్డాయి. భారతదేశంలో ఎన్నో దేవాలయాలు అంతుచిక్కని రహస్యాలతో కూడి ఉన్నాయి. అయితే ఈరోజు వీడియోలో ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం ఎంత విచిత్రమైందంటే ఎవ్వరు నిర్మించారో ఇప్పటికీ కూడా తెలియదు. మీకు తెలుసా, కేదార్నాథ్ ఆలయం ఒకప్పుడు 400 సంవత్సరాల మంచులోనే కప్పబడి ఉన్నదని. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ నుండి 76 కిలోమీటర్ల దూరంలో ఉంది. రుద్రప్రయాగ్ నుండి సోన్ప్రయాగ్, అక్కడ నుండి సీతాపూర్ పార్కింగ్, అక్కడ నుంచి గౌరీకుండ్, ఇక్కడ నుంచి 17 కిలోమీటర్ల ట్రెక్కింగ్ మొదలవుతుంది. ఇంకా తెలుసుకునే ముందు అద్భుతమైన ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవాలి. కేదార్నాథ్ ఆలయం సముద్ర మట్టానికి 3600 మీటర్ల ఎత్తులో ఉంది. అలాగే ఈ ఆలయాన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న కొంతమంది దీన్ని బహుశా నిర్మించి ఉంటారు అని చాలామంది నమ్ముతారు. ఈ ఆలయంలో ఉపయోగించిన రాళ్ళు ఇంటర్లాకింగ్ సిస్టంతో నిర్మించబడ్డాయి. ఎలాంటి యంత్ర పరికరాలు లేని ఆ రోజుల్లో ఇంతటి అద్భుత కట్టడం అంత సులభమేం కాదు. కేదార్నాథ్ యాత్ర ప్రతి ఒక్క హిందువుడికి ముఖ్యమైన యాత్ర. అంత సులువైన యాత్ర అయితే ఏం కాదు. అండ్ మనకి ఉన్న సంవత్సరంలో కేవలం 6 నెలలు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది. ఈ టైంలో మాత్రమే దర్శించుకోవడం జరుగుతుంది. తర్వాత 6 నెలలు మూతపడుతుంది. పురాణాల ప్రకారం మిగతా 6 నెలలు యక్షులు, గంధర్వులు, దేవతలు కేదార్నాథ్ ఆలయంలో శివుడికి పూజలు చేస్తారని చాలామంది నమ్ముతారు. అయితే దీని వెనక కారణం ఏంటి? అయితే ఈ రహస్యాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. కేదార్నాథ్ ఆలయాన్ని నిజంగానే పాండవులు నిర్మించారా? ఈ ఆలయం చాలా పురాతనమైనది. దీని గురించి పురాతన గ్రంథాలలో ఎక్కువగానే ప్రస్తావించబడింది. స్కంద పురాణం, వాయు పురాణం, కేదార్ఖండ్లోని ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి ఎంతో రాయబడింది. ఒక హిందువుగా నా సనాతన ధర్మం గురించి, దేవాలయాల గురించి చెప్పడం నా బాధ్యత. మీ వంతు బాధ్యతగా 10 మందికి షేర్ చేసి లైక్ చేయండి చాలు. వాయు పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు విష్ణువు, నారాయణ అనే 2 ఋషుల యొక్క రూపాన్ని తీసుకున్నాడు. ఈ భూమిని రక్షించుకోవడానికి కేదార్నాథ్లోని గంధమాదన పర్వతం పైన తీవ్రంగా శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు వారి తపస్సును మెచ్చి దర్శనమిచ్చాడు. అంతేకాకుండా మహాశివుడు తన నిజమైన రూపంలో కేదార్నాథ్లో ఉండిపోవాలని వాళ్ళు కోరారు. వారికి వరం ఇచ్చి తదస్తని శివుడు వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కేదార్నాథ్లోనే భగవంతుడికి నివాసంగా మారింది. అంతేకాకుండా ప్రజా ఆదరణ పొందిన ఇంకొక ఇంట్రెస్టింగ్ కథ ఉంది. గొప్ప ఇతిహాసమైన మహాభారతం కథను మీరందరూ వినే ఉంటారు. మహాభారత యుద్ధం తర్వాత ఏం జరిగిందో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. యుద్ధంలో సొంత వారిని, బంధుమిత్రులను చంపినందుకు గాను ఆ దోషం తొలగించుకోవడానికి మనశ్శాంతి కోసం పంచపాండవులైన యుధిష్ఠరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదితో సహా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. కృష్ణ పరమాత్ముడు ఇలా చెప్తాడు, జీవన్